సమాధానం చెప్పాలి. చెప్పేంత వరకు ఇట్లాంటివన్నీ కూడా మిర్రర్ టీవీ వెలికి తీస్తూనే ఉంటుంది. హైడ్రా గురించి ఎంత గొప్పగా చెప్పారు అంటే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నదులు, లేకపోతే చెరువులు, నాలాలు, అక్రమ కట్టడాలు వీటన్నిటిని కూడా క్రమబద్ధీకరించేందుకు హైడ్రా తీసుకొచ్చినామని చెప్పారు. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని నియమించారు. ఇంతవరకు బాగానే ఉంది. పాపం ఒక నాగార్జున ఎన్కన్వెన్షన్, నేను పాపం అని ఎందుకు అంటున్నానంటే, ఒక ఎన్కన్వెన్షన్ బూచిగా చూపించి మిగతాకి మొత్తము పాపం పేదోళ్ళ గుడిసెలు, పేదోళ్ళ రేకుల షెడ్లు, పేదోళ్ళు పావలా గూడబెట్టి కట్టుకున్న ఇళ్ళను కూలగొట్టారు కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి మనం నార్సింగ్, ఇది తెలుసా దాదాపుగా అందరికీ తెలిసిందే. నార్సింగ్ చౌరస్తా అటు చూస్తే ఒక్కసారి అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఉంది చూడండి, మీకు అక్కడ అది ఎక్కితే అందరు కనపడుతుంది. రేపు ఎవరైనా వచ్చి చూడాలన్నా కూడా అది అవుటరు, అది నార్సింగ్ పోలీస్ స్టేషను. మీకు అక్కడ కనిపిస్తుంది నార్సింగ్ పోలీస్ స్టేషను, అలాగే అవుటర్ రోడ్డు. ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు నీళ్లు వారుతున్నాయి. ఇక్కడ ఇదేంటిది మూసీ నది. ఇక్కడ ఈ మూసీ నది ప్రాంతానికి అంటే మేము అన్నీ కూల్చేస్తున్నాము, మేము నదులను పరిరక్షిస్తున్నాము, అందులో మూసీ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. ఏది అక్రమ కట్టడం అయినా కూడా కూలుస్తామన్నారు. తర్వాత మాట మార్చేయమన్నారు. సరే, ఇప్పటి వరకు ఆక్యుపై అయిన వాటిని కూల్చాం, కానీ ఇప్పుడు ఆక్యుపై కానివి అలాగే కన్స్ట్రక్షన్లో ఉన్నవి కూలుస్తామని చెప్తారు. ఇక్కడ చూడండి, దిట్టంగా బాహాటంగా అతి పెద్దదైన హై రైజ్ అపార్ట్మెంట్ ఇక్కడ లేస్తుంది. ఎవరిది? శ్రీ ఆదిత్య అండ్ అలేఖ్య వాళ్ళు కలిపి లేపుతున్న హై రైజ్ ఫ్లోర్స్ ఇవి. ఎక్కడి నుంచి 6,000 స్క్వేర్ ఫీట్ నుంచి మొదలు పెడితే 13,000 స్క్వేర్ ఫీట్ వరకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఒక్కొక్క ఫ్లాటు 6,000 స్క్వేర్ ఫీట్ నుంచి 13,000 స్క్వేర్ ఫీట్ వరకు. ఇది ఈ మూసీని ఆక్రమించి కంప్లీట్ ఇది మూసీలోనే కడుతున్నారు. మరి ఈ విషయము రంగనాథ్కు కనబడతలేదా, లేదంటే మేము చూపించాలా? ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చందంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏమీ తెలియదు, ఈ గవర్నమెంట్ చేస్తున్న దాష్టికాలు ఏమీ తెలియవు అని అనుకుంటున్నారా? ఇవాళ అందులో ఉన్న మంత్రివర్గమైన ఏం మాట్లాడుతుంది? చెప్తున్నవేమో శ్రీరంగ నూతులు దూరేవి డాష్ అంటారు కదా, ఆ చందంగా మూసీలో కడుతున్నారు. ఈ మూసీలో కడుతున్న దానికి ఇటు రేవంత్ రెడ్డి కనబడతలేదా ముఖ్యమంత్రికి, లేదంటే హైడ్రా రంగనాథ్ కనపడతలేదా? నిన్న పోయి గాడెన్నో కాజాగూడలో పోయేసి ఆడ వాళ్ళ భూమిలో ఉన్నవి ఏదో ఎంతో కొంత వైలెట్ అయి ఉంటుంది ఆ ప్లేసు. వాళ్ళ ఏది మన బర్రెల కోసము ఒక షెడ్ వేసుకుంటే నిన్న పోయి బుల్డోజర్ పెట్టే షెడ్లను కూలగొట్టారు కదా. మరి గీడ కూలగొట్టేది ఎందుకు లేదు, దమ్ ఎందుకు లేదు అని అడుగుతున్నాం. దీని ఏమంటారు ఇప్పుడు? ఇదే కదా మీ కళ్ళ ముందున్న సాక్ష్యం. మూసీలో రేపు వర్షాకాలం వస్తే ఈ మూసీ పొంగి పొర్లుతుంటుంది. ఆడ గొర్రెలు కాసుకుంటూ వాళ్ళు కూడా కనబడుతున్నారు చూడు. ఆడ తీసుకొచ్చి దానికి ఇప్పుడు ఫెన్షింగ్ వేసుకొని కనబడుతుంది కదా, అక్కడ ఫెన్షింగ్ వేసుకొని ఎంత ఉంటుంది ఈ మూసీ నది కాలువ ఎంత ఉంటుంది చెప్పండి ఒక లెవెల్. మొత్తానికి దాన్ని కుంచించి అక్కడ దాకా తీసుకొచ్చి దాన్ని గుర్తుంటే అసలు మూసీలో ఎవరు పర్మిషన్ ఇచ్చారు? రేరా ఎట్లా ఇచ్చింది, గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? వీటికి అన్నీ ఉంటాయి కదా, హెచ్ఎండిఏకి సంబంధించిన పర్మిషన్స్ ఏవేవి అవుతుంటే అవన్నీ ఎట్లా ఇచ్చిరు? ఇంత కనపడుతుంటే వీళ్ళ కళ్ళకు కనపడతలేదా? సరే, ఆక్యుపై అయినే మేము గులగొట్టలేము ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఉంటారని తర్వాత రంగనాథ్ మాట మార్చి చెప్పిండు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇప్పుడే వచ్చి దీన్ని ఎందుకు డెమాలిష్ చేయట్లేదు? అంటే ప్రజలు అన్న విధంగానే స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు లంచం తీసుకుంటున్నారన్న మాట వాస్తవమా? అంటే ఇది జనాలే చెప్తారు కదా. మీ ముందుకొచ్చి ఏది హైడ్రా కమిషనర్ ముందుకు కానీ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకొచ్చి చెప్పలేకపోతున్నారేమో కానీ అందరి నోట్లలో నానుతున్నమాట. బిల్డర్లు కూడా బయటికి చెప్పుకోలేక సస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇలాంటి వాటికి 150 రూపాయల నుంచి 200 స్క్వేర్ ఫీట్కే కాకుండా అంటే మీరు మూటలు పైసలు తీసుకొని పర్మిషన్ ఇచ్చిరా? ఎట్లా ఇస్తారు? లేకపోతే ఈ మూసీలా మీరు అక్కడ అటువైపు ఉన్న 55 కిలోమీటర్లు మీరు మూసీని సుందరీకరణ చేస్తామని చెప్పి పాపం పేదల ఇళ్లను కూలగొడతామని మార్కింగ్ చేస్తారు కదా. మరి ఇది కూడా మూసీలైనే కదా, దీన్ని కూడా ప్రక్షాళన చేయాలి కదా. బ్యూటిఫికేషన్ పక్కన పెట్టండి, ప్రక్షాళన చేయాలన్నా కూడా ఇంత హైరైజ్ అంటే మార్కింగ్ ఎక్కడ ఉంటుంది? పోనీ వీళ్ళు బఫర్లో ఉన్నారంటే కాదు, బఫర్లో కాదు, వీళ్ళున్నది బరాబర్ ఎఫ్టీఎల్లో కూడా కాదు, బరాబర్ మూసీలనే. ఒకసారి చూడండి అక్కడ ఎంత ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఎంత తగ్గిందో చూడండి. టోటల్గా మొత్తం నదిలోకి వచ్చేసి ఈ మూసీ నదిలోకి వచ్చేసి ఈ కడుతున్న వైనాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి చూడాలి. అంటే ఏం చెప్తుంది ప్రభుత్వం మీదకి వచ్చి మేము ఏదో చేస్తామంటే అందరూ ప్రతిపక్షాలు ఆపుతురు, మా మీద బురద జల్లుతున్నది, సోషల్ మీడియా తప్పుడు వార్తలు చూపిస్తుంది, ఆ గొట్టాలు ఈ గొట్టాలు పట్టుకొని ఏదో మాట్లాడతారంటారు కదా.
కదా. ఆ గొట్టాలు ఈ గొట్టాలు కాదు, ఇలా బాజాబ్తా తీసుకొచ్చి చూపిస్తున్నాం. ఏమంటారు దీన్ని? ఎక్కడ దాకా ఉందో రాళ్ళు, దాని వేస్టేజ్ అంతా ఎక్కడి దగ్గరకు వస్తుందో చూడండి. ఇట్లా మీకు చెప్పుకుంటా పోతా ఉంటే ఇంకెంత ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోరు. ఇదో మూసిది అక్కడి వరకు వాళ్ళు మొత్తం అది చేసుకొని ఒక ఫినిషింగ్ వేసుకున్నారు చూడండి. ఇది మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఏదైతే మనకు నాగోలు, తర్వాత చేనెంబరు అవన్నీ ఉన్నాయి కదా అక్కడ కొత్తపేట చైతన్యపూర్లో కట్టిన వాళ్ళకి ఎంత దూరంలో ఉంటాయంటే ఈ బ్రిడ్జ్ అవతలు ఉన్నాయి ఇంచుమించు ఇల్లు. మీకు ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దాని అవతల ఇండ్లు ఉంటేనే మార్కింగ్ చేసిరు. కానీ వీళ్ళు వచ్చి ఈ మూసిలో కట్టిరు. మరి రేపు కొనుక్కుంటోళ్ళు ఎట్లా కొనుక్కుంటారో, ఏం చెప్పి అమ్ముతారో, మంచి మంచి అందమైన ఫ్లెక్స్ స్టీల్ కట్టేసి ఇది శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ అట, అలేఖ్య వాళ్ళు ఆదిత్య వాళ్ళు కలిపి చేస్తున్న ఇగో ఈ కన్స్ట్రక్షన్. రేపైతే ఇది కంప్లీట్గా దీన్ని ఇది చేస్తారమ్మా. నాకు తెలిసి అయితే ఈ వ్యవహారం చూస్తుంటే దీని అంతా మూసేసి పార్కింగ్ చేసే వ్యవహారం కూడా కనిపిస్తుంది. ఎక్కడెక్కడనో కూలగొడుతున్నారే పాపము. గృహప్రవేశం చేసుకొని 2 రోజులు 3 రోజులు కాక ముందుకే తీసుకుపోయి వాళ్ళు అక్రమంగా నిర్మించారని చెప్పేసి వాళ్ళ ఇండ్లను కూలగొల్చేసి ఇలా కనీసం ఆడ ఉన్న ఏదైతే వేస్టేజ్ ఉందో డెబ్రేజ్ని కూడా తీయకుండా ఆ కూలిపోయిన శిథిలాలకు ఈఎంఐలు కట్టుకుంటుర్రే. వాళ్ళు పైసా కూడబెట్టి ఇల్లులు కట్టుకున్న వాళ్ళదేమో ఇల్లు కూల కొడతారు. ఇట్లాంటి బడా వెంచర్లు, ఈ బడా బాబులవి మాత్రం ఇటువైపు వచ్చి కనీసం చూపించే ధైర్యం కూడా చేయలేరు. ఏమి ఈడికొచ్చి చూపించే ధైర్యం ఎవరికి లేదా? లేకపోతే ఈడికొచ్చి బుల్డోజర్లు రావడానికి దాంట్లో మరి డీజిల్ అయిపోయిందా? బుల్డోజర్లకు దారి తెలుస్తలేదా? ఇది క్లియర్గా చూడండి ఒకసారి. ఇది మూసి, ఆ మూసిలోనే శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ వాళ్ళు కడుతున్నది. ఇది ఎందుకు కనిపిస్తలేదు? అన్ని నోటికి ఎంతెంత మాటలు వస్తే అంతంత మాటలు మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి. మరి ఇవన్నీ ఆయన కనబడతలేవా, తెలియవా? లేకపోతే ఆయనకు తెలియకుండా అధికారులు పర్మిషన్ ఇస్తున్నారా? లేకపోతే ఆయన చెప్పినప్పటికీ కూడా అంటే నిన్న ఒక మీడియాలో చూసినా నేను, రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నాడు కానీ రంగనాథ్ మాత్రము సరిగ్గా దాన్ని అవలంబిస్తలేడని మాట్లాడి ఈరోజు రంగనాథ్ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తారు కదా. అయితే ఇది రంగనాథ్ లోపమా? అంటే చూసి చూడనట్టుగా గుడ్డివాడ అవుతున్నాడా ఆయన? లేకపోతే ముఖ్యమంత్రికి కళ్ళు కనిపిస్తలేవా? ఇట్లాంటివన్నీ ఇంకా రోజుకొకటి మేము ముందుకు చూపిస్తాం చూడండి మీరు కూడా. ఎందుకంటే ప్రజలు ఎందుకు అంతలా వాళ్ళు బగ్గుమని మాట్లాడుతున్నారు, ఆవేదనతో అన్ని మాటలు బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇట్లాంటి వాళ్ళ జోలికేమో పోరు, కానీ మాలాంటి వాళ్ళ ఇండ్లను గూలగొట్టి మా బతుకు మీద కొడుతున్నారు అని మాట్లాడుతున్నారు. దీనంతా ఇది చేసి మొత్తానికి ఈ మూసిని ఆక్రమించి ఈ కడుతున్న పెద్దది ఎంత స్క్వేర్ ఫీట్ అనంటే 6,000 స్క్వేర్ ఫీట్ నుంచి 13,000 స్క్వేర్ ఫీట్ వరకు ఇందులో ఫ్లాట్స్ అందుబాటులో ఉంటాయి. స్టార్టింగే 6,000 స్క్వేర్ ఫీట్ అంటే అర్థం చేసుకోండి. అసలు అంటే ఓ మాదిరి వాళ్ళు కూడా కొనలేరు. మొత్తం హైఫైకి సంబంధించిన బడాబాబులకు సంబంధించిన కడుతున్న ఇది శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ వాళ్ళది. ఎవరికి 6,000 స్క్వేర్ ఫీట్ అంటే మధ్యతరగతి వాళ్ళు 1,000-1,200 కొనేసరికి వాళ్ళు కింద మీద అప్పు సప్పు చేసి ఈఎంఐలు పెట్టి కొనుక్కుంటుంటారు. ఇక 2,000 స్క్వేర్ ఫీట్లు అంటే సరే ఈ సాఫ్ట్వేర్లో వాళ్ళు పెట్టేసి లోన్లు పెట్టుకొని కొనుక్కుంటుంటారు. అదే స్టార్టింగే 6,000 స్క్వేర్ ఫీట్ నుంచి 13,000 స్క్వేర్ ఫీట్ వరకు ఇక్కడ ఇల్లులు అంటే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ అందుబాటులో ఉందంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఇది ఇంకా ఏ చందాన వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఒక్కొక్కటి కమర్షియల్లో పెడతాడా, దాని రెసిడెన్షియల్ పర్పస్ ఇస్తాడా, ఏమి ఇస్తాడా, కానీ మొత్తానికి ఇక్కడ చేస్తున్నది ఏంది మూసిని కంప్లీట్గా ఆక్యుపై చేసి మూసిలో కడుతున్న ఈ హైరైజ్ బహుళ అంతస్తుల భవనం అంటారు కదా, ఇగో అది భవనం. ఈ మాదిరి ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో కూడా చూడొచ్చు. ఆ పనులు కూడా ఎంత వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఒక భయం ఉందని కానీ, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారు, మాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్తారు. దీనికి ఏం సాకు చెప్తారు, మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, మాకు అన్నీ ఇచ్చిరు, ఇది మూసీలో ఎఫ్టీఎల్ లేదు బఫర్లో లేదంటారు. కానీ ఇది మూసీలు ఉందా, ఎఫ్టీఎల్ ఉందా, బఫర్లు అంటే ఎఫ్టీఎల్ కాదు బఫర్లు కాదు, బరాబర్ ఇది మూసీలోనే ఉంది. ఇక దీనికి సమాధానం చెప్తే హైడ్రా మరి మిగతా వాటి దూకితే బాగుంటుంది. ఇట్లా ఎన్ని ఉన్నాయి మామూలులో ఏమో టప వాడు ఆక్రమించిండు వీడు ఆక్రమించిండు అని చెప్పేసి ఆ గింత ఇళ్ళని మొత్తం పట్టుకొని పట కూల్చేస్తారు. సో ఇవి మాత్రం మంచిగా అంటే ఇవాళ ఏమవుతుందంటే సామాన్యులు తిరగబడాలి నిజంగా. ఎందుకంటే అన్యాయం అవుతుంది. ఎవరు బడాబాబులకు ఏమవుతుంది నష్టం? ఎందుకంటే చిన్నోంది కూలగొట్టిండు అనుకో, గిటెంకాయలు ఎవడన్నా చిన్న గుడిసేసుకున్నాడు అనుకో, వాడిని కూలగొడతారు. వాడు పాపం అమాయకుడు కదా, వాడిని కూలగొట్టగానే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, బడాబాబులు సూట్ కేసులు మూటలు తీసుకొని పోతారు. అవి ఎవరిని కనపడని విషయము. ఇవాళ లేకపోతే ఇవాళ మూటలు వస్తున్నాయి అనడానికి సాక్ష్యం ఇది కాదా? డబ్బులు ఏ రకంగా వస్తున్నాయి అనేది ఈరోజు మీకు ఈ కట్టడం మనకు కనిపించట్లేదా?
ఇంత స్టాండర్డ్గా వీళ్ళు వేసి కడుతున్నారు. ఇప్పుడు ఇది స్టార్టింగ్ దశలోనే ఉంది కదా, దీన్ని ఎందుకు మరి డెమాలిష్ చేయలేకపోతున్నారు? సమాధానం ఎవరు చెప్పాలి దీనికి? సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, లేదంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పాలి. లేదు మా దృష్టికి తీసుకొచ్చినా మేము చూస్తాము, లేదనంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము చేస్తామంటారు కదా. ఇది ఏముంది, కళ్ళ ముందు ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోనీ మేము ఇస్తున్నాం చూడండి. అరే వీళ్ళు వచ్చి ఈ మంచిగా బోర్డులు పెట్టుకొని, పెద్ద పెద్ద అందమైన బోర్డులు పెట్టుకొని 6,000 నుంచి 13,000 స్క్వేర్ ఫీట్ వరకు ఫ్లాట్ సేల్ అనేసి వాళ్ళు పెట్టారు కదా. ఈ ఆదిత్య వాంటేజ్ వాళ్ళని కనిపిస్తలేవా? ఈ నుంచి ట్రావెల్ చేస్తున్న ఇప్పుడు మీరు చూడండి, ఇటు నుంచి ఈ మూలల నుంచి అవుటర్లో ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకొని పోతారు. ఇదేంది హైడ్రా అని చెప్పారు, ఇదేమో మూసీలో కడుతున్నారు, మరి దీన్ని గూల్సరుకొని మామూలు ఎందుకు గూలుస్తున్నారు అని అంటున్నారు. ఎస్, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించండి. రేపు మీరు వచ్చి దీన్ని ఉదాహరణగా కూడా చూపించవచ్చు. రేపు మీరు వచ్చి దీన్ని ఉదాహరణగా చూపించండి. ఎందుకంటే ఇక్కడ లేని బఫరు, ఇక్కడ లేని ఎఫ్టీఎలు, ఇక్కడ లేని మూసీ నిబంధనలు మాకెందుకని మీరు కూడా ప్రశ్నించవచ్చు. మీదికెళ్ళి మాట్లాడితే మీరు మూసీలో వచ్చి 2 రోజులు ఉంటే మీకు తెలుస్తుంది మూసీ కంపెంత ఉంటుంది, మూసీ వల్ల దోమలు ఎట్లా వస్తాయని చెప్తారు కదా. మరి ఈ మూసీలో ఫ్లాట్లు కట్టేసి రేపు కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ పర్పస్ కావచ్చు, ఎట్లా ఇస్తారు? ఈ మూసీ వాసన అంటే వాళ్ళ ఇళ్ళ రోజు పన్నీర్ చల్లుతారా? అంటే డ్రమ్ములు తెచ్చి అత్తర్లు పన్నీర్లు ఈ మూసీలో పోస్తారా? ఏం చేస్తారు? దోమలు రాకుండా మొత్తం మూసీకే దోమ తెరేస్తారా? అంటే చెప్పేటోడు వింటే వినేటోడికి ఏదో లోకం అన్నట్టుగా మీరు చెప్పేది గట్లుంది. ఇది ఏందంటారు చెప్పు? మీరు మొన్న ఏమన్నారాడా? చైతన్యపురి, నాగోలు, గోల్నాక ఇదంతా కూడా ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఆ మూసీ వాసనకు వాళ్ళకు రోగాలు వస్తున్నాయి, వాళ్ళ ఆ దుర్భరమైన జీవితాన్ని వాళ్ళు జీవించలేకపోతున్నారు అని చెప్పారు కదా. అంటే మరి ఇట్లాంటివి కట్టి వీళ్ళు అందమైన సొగసులు అద్ది మనకు వాళ్ళకు కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలి? ఇల్లు అత్తర పన్నీర్లు పోస్తారా లేకపోతే ఏం చేస్తారు? అంటే ఒక్కో ప్లేస్లో ఒక్కొక్క న్యాయమో. మూసీ మొత్తం ఒకటే కదా. మూసీ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి మొదలు పెడితే సేమ్ కదా పరిస్థితి. సో తెలంగాణ ప్రజలారా నేను స్పష్టంగా చెప్తున్నా, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా చూడండి, మీ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఇలాంటివి కూడా మీరు చూపించండి. రండి వాళ్ళకి చూపించండి, ఇదేంది, ఈ కట్టడం ఏంది, దీన్ని ఎందుకు ఇక్కడ కడుతున్నారు, దీన్ని ఎందుకు కూలగొడతలేరు, దీనికి ఎందుకు మార్కింగ్ చేస్తలేరు? మార్కింగ్ చేసిరు కదా. రివర్ బెడ్లో ఉన్నవి మీరు అక్కడ వెళ్ళేసి మొత్తం వైట్ పెయింట్ వేసి దాని మీద రెడ్ ఇంకుతో చేసిరు కదా. మరి దీనికి ఎందుకు? రివర్ బెడ్లే కదా ఇది. రివర్ బెడ్ కూడా కాదు, బాజాప్తా మూసీలోనే ఉందా. నేను ఎన్నిసార్లు నా కంట సోసే పోయే విధంగా అరిసి చెప్పినా కూడా ఇది మూసీలో ఉంది. మరి అక్కడి వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఇక్కడ దీన్ని ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? మూసీలో ఆక్రమించుకొని కట్టుకున్నారు అనేసి పట్టా భూములు ఉన్న వాళ్ళు కూడా మీరు అవమానించారు కదా. మరి ఇది బాజాప్తా దొంగ పత్రాలు లేకపోతే అధికారులకు పైసలు చెల్లించో, లంచాలు చెల్లించో, లేకపోతే ఏం చేసిరో తెలియదు. ఈ మూసీలో దీన్ని ఎట్లా కట్టనిస్తారు అనేది సమాధానం చెప్పాలి. చెప్పేంతవరకు ఇట్లాంటివన్నీ కూడా మిర్రర్ టీవీ వెలికి తీస్తూనే ఉంటుంది.